కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కటీలులో కొలువైనటువంటి దుర్గా పరమేశ్వరి అమ్మవారిని టాలీవుడ్ స్టార్ నటుడు ప్రభాస్ నిన్న దర్శించుకున్నారు. ఇక మాస్క్ ధరించి వచ్చిన ఆయనను ఎవరూ గుర్తుపట్టకపోవడంతో గమనార్హం. ఇక సలార్ సినిమా నిర్మాత విజయ్ కిరాగందూర్తో కలిసి కటీలు వచ్చినటువంటి ఆయన అమ్మవారిని సేవించుకున్నారు. ఇక ప్రభాస్కు ఆలయ ప్రతినిధులు అమ్మవారి పటాన్ని బహుకరించారు. ప్రభాస్ వెళ్లిపోయిన తర్వాత ఆలయ అధికారులు ప్రభాస్ అమ్మవారి చిత్రాన్ని అందుకుంటున్న ఫోటోను విడుదల చేశారు. అది చూసి అప్పటి వరకు అక్కడే ఉన్నవారు అయ్యో ఇప్పటి వరకు తమ పక్కన ఉన్నది ప్రభాసా అని ఆశ్చర్యపోయారు. ఇక గుర్తుపట్టలేకపోయినందుకు చింతించారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు. ఇక మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో ప్రభాస్ సరసన బాలీవుడ్ సుందరాంగులు దీపికా పదుకొని, దిశా పటాని నటిస్తున్నారు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం సమకూరుస్తున్నారు.